ఇక్కడి నుంచి ఇంకెవరో నరమానవులు కనిపించరు. ఒకవేళ ఉంటే మహా గొప్ప, ఉంటే మంచిది, మాకు కూడా కొంచెం తోడుగా ఉంటుంది. లేకపోయినా భయం ఏం లేదు, ప్రభు ఉన్నాడు. తోమా గారు ప్రార్థన చేస్తే ఏనుగులు, పులులు, సింహాలు, నెమళ్ళు అన్ని సాష్టాంగపడి ప్రార్థనలు ఏకీభవించాయి. ఆయన మందిరం కడుతుంటే ఇలాంటి కొట్టిన తర్వాత ముద్దులేమో తొండాలతోటి ఏనుగులు ఇచ్చాయి, సింహాలు పులులేమో ఆ చెట్ల తాట పీకి ఆయనకి అందించాయి. అప్పుడు మందిరం కట్టబడింది. ఆ మందిరం ఇప్పుడు లేదు, వేరే బిల్డింగ్ కట్టారు. అదంతా మీకు ఏంటనేది అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు విషయం చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ బట్టలన్నీ ఉతుక్కున్నాం, ఇవి ఆరితే ఒక 10-15 నిమిషాలు ఆరితే వెళ్ళిపోతాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట హృదయపూర్వకమైన వందనాలు. ఇదిగోండి మనం సెయింట్ థోమా గారి చర్చ్కి వచ్చాం. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది నీలక్కల్ సెయింట్ థామస్ పిల్గ్రిమ్ సెంటర్, సెయింట్ థామస్ ఎకుమెనికల్ చర్చ్ ఇంటర్నేషనల్, మార్తోమాగిరి, నీలక్కల్. చాలా అద్భుతం అండి. ఇదిగోండి ఇక్కడ నుండి అటు వెళ్తే శబరిమలై 38 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాలి. ఇట్లా షార్ట్ కట్లో వెళ్తే జస్ట్ 15 కిలోమీటర్స్. అయితే తోమా గారు అప్పట్లో వచ్చి ఇక్కడ సువార్త పరిచర్యని స్టార్ట్ చేశారు. కేవలం అన్యుల మధ్యలో అప్పట్లో ఈ రూట్లో అసలు యాక్చువల్గా ఏమీ నడవు. చాలా అద్భుతం అండి. ఈ రూట్లో అన్ని సింహాలు, పులులు, ఏనుగులు, నెమళ్ళు ఇవన్నీ కూడా ఆయన ఉన్నప్పుడే అన్ని సాష్టాంగపడ్డాయి, ప్రేయర్లో కూడా ఏకీభవించాయి. ఈ చెట్లు అవి కూడా కొంచెం చర్చికి సంబంధించిన వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే కొత్త వాళ్ళు భయపడతారు. ఇక్కడ కనీసం కారు కూడా పోలేని పరిస్థితిలో ఉంటే, అదిగోండి ఒక చెట్టు ఇరిగి పడిపోయింది. ఇంతకుముందు వచ్చినప్పుడు కొంచెం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం మేనేజ్మెంట్ చేశారు. ఇప్పుడైతే సో ఇక్కడ ఏ జంతువులు కనపడ్డా మనం ఏం చేయలేము. ఇంకా ప్రభు కృప. కరెక్ట్గా 2.5 నుండి 3 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కొంచెం మేనేజ్మెంట్ చేసినట్టయితే బాగుండేది. యాక్చువల్గా కేరళలో ఎక్కడా కూడా ఖాళీ స్థలం అంటూ ఉండదు.